కార్యక్రమం ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరి చేత ఏదో ఒక స్థలంలో ప్రారంభించబడి ఉండాలి. అంటే ఇప్పటికి ఎన్నో వివాహాలు జరిగాయి. ఎంతోమంది వివాహాలు చేసుకున్నారు. అయితే వీరందరిలో మొదటి వివాహం ఎవరు చేసుకున్నారు? మొదటి వివాహం ఎప్పుడు జరిగింది? మొదటి వివాహం ఎవరు చేశారు? అనే ఒక ఆలోచన మనం ఆలోచనతో ఈ ప్రపంచ హిస్టరీని గాని, ప్రపంచంలో ఉన్నటువంటి లిటరేచర్ గాని మనం స్టడీ చేసినప్పుడు ఒక ఖచ్చితమైన సమాచారం దొరకాలంటే బైబిల్‌లో చాలా ఫుల్ ప్లగ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ హోలీ బైబిల్‌లో వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టింది సృష్టికర్త అయిన దేవుడని, ఆయనే వివాహ వ్యవస్థని ఇనాగరేట్ చేశాడని మనం చదివిన వాక్య భాగంలో ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి మనం ఆఖరి వచనాల వరకు చదివినప్పుడు ఆ విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టిన దేవుడు ఆయన మాత్రమే అది ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా, ఆదర్శంగా ఉండటానికి సరైన సూత్రాలు చెప్పగలడు. ఏదైనా ఒక వస్తువు బాగుండాలంటే, దాన్ని తయారు చేసిన వారు దానికిచ్చినటువంటి సలహాలు, సూచనలు అది ఎలా ఆపరేట్ చేయాలో, ఒక కెమెరా ఎలా ఆరోగ్యంగా పనిచేస్తుందో, ఆ కెమెరా కంపెనీ వాడే దానికి సంబంధించినటువంటి హౌ టు ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని చెప్పగలడు కరెక్ట్‌గా. ఒక వస్తువు ఏదైనా కానీ ఆరోగ్యకరమైన రీతిలో పనిచేయడానికి దానికి కావాల్సిన ప్రధానమైనదేంటంటే, ఎలా ఉపయోగించాలి అని. అలాగే వివాహ వ్యవస్థ మంచిగా ఉండాలంటే, ఆదర్శంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, ఖచ్చితంగా వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టిన దేవుడే మంచి సూత్రాలు చెప్పగలడు. కాబట్టి దేవుని వాక్యం నుంచి కొన్ని అవసరమైన విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అందులో మొదటిది వివాహం అంటే అర్థం తెలుసా మీ ఇద్దరికీ? తెలీదు. మీకే గాదు. ఈళ్ళిద్దరికి కూడా తెలీదని అనుకుంటున్నా నేను. మీకు తెలుసమ్మా వివాహం అంటే? పెళ్లయిందా మీకు? పెళ్లయింది. కానీ వివాహం అంటే ఏంటో తెలీదు. నీకు తెలుసమ్మా వివాహం అంటే అర్థం ఏంటో? తెలీదు. పెళ్లయిందా? పెళ్లయింది. చూసారా? అంటే రావు గారు బాధను మీరు అర్థం చేసుకున్నారో లేదో. ఎక్కగానే వివాహం అంటే ఏంటో తెలియక గందరగోళం అయిపోతుంది. మీరు కాస్త మౌనంగా ఉండాలి నేను ప్రార్థన చేయాలంటని ఒక ప్రేమతో కూడినటువంటి రిక్వెస్ట్ పెట్టాడు మీకు. కానీ పట్టించుకున్నోళ్ళు లేరనుకోండి. పెద్దగా ఇనపడలేదు ఎవరికది. ఇనపడినా ఇనపడినట్టుగానే ఆయన అట్టే చెప్తాడనుకున్నారు. కానీ విషయం ఏంటంటే, స్టేజి మీద అబ్బాయి తరపున ఒకళ్ళు, అమ్మాయి తరపున ఒకళ్ళు ఇద్దరు స్త్రీలు వివాహమైనోళ్ళు కూర్చున్నారు. వాళ్ళిద్దరిని అడిగితే వివాహం అంటే ఏంటో తెలీదంటున్నారు. కానీ పెళ్లయిందాళ్ళకంటే పెళ్లయింది. మీకు కూడా ఒకసారి ఇంతమందున్నారు మీరు. మీలో చాలా మంది వివాహమైనోళ్ళున్నారు. మీకెవరికైనా వివాహం అంటే అర్థం తెలుసండి. కాబట్టి చెప్పాల్సిన అవసరం అయితే ఉందని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే, ఈ సమాజంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. వివాహం అనే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాలు పలుకుతుంటారు. వింటున్నారా మీరు? వివాహ ఆహ్వాన పత్రికలు చూస్తున్నారా? దాని మీద ఒక వచనం రాస్తారు అందరూ. ఏమిటి ఆ వచనం అంటే, హెబ్రీ పత్రిక 13 అధ్యాయము 4 వచనం రాస్తారండి. ఏముంది అక్కడ అనంటే, వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అని దేవుడు కోరుతున్నట్టుగా, దేవుని యొక్క కోరికను అక్కడ మెన్షన్ చేస్తాడు. అయితే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలంటున్నాడంటే, అంటే మ్యారేజ్ ఈస్ హానరబుల్ ఇన్ ఆల్ అన్నాడు. అంటే అన్ని విషయాల్లో ఘనమైన వివాహాన్ని ఎలా చూస్తున్నారు మనుషులు? వివాహం ఘనమైందని పత్రికల్లో చదువుతున్నారు. బైబిల్‌లో ఉన్నటువంటి మాట అది. అయితే ఎంతమందికి దాన్ని గూర్చి నేర్చుకోవాలని ఆలోచన చేశారు? అంటే ఘనమైన దాని గురించి ఆలోచన చేయవసరం లేదా? ఘనమైన వివాహాన్ని గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదా? ఆ వివాహం చేసుకునేవారు వివాహం ఘనమైందన్నారు. ఏంటసలు దాని గొడవ? వివాహం అంటే ఏంటి? అది ఎలా ఘనమైంది? ఎందుకు ఘనమైనది? అన్నిటికంటే ఘనమైందంటున్నాడేంటి? అన్నిటికంటే ఘనమైన విషయాన్ని చేసుకునే వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థమవుద్ది చెప్పండి? ఆల్రెడీ ఇక్కడ స్త్రీలిద్దరు పెళ్లి చేసుకున్నారు. వివాహం అంటే ఏంటో మాకు తెలీదంటున్నారు. వివాహం భూమి మీద జరిగే అన్ని కార్యక్రమాల కంటే ఘనమైందంటున్నాడు. ఇంత ఘనమైనటువంటి వివాహాన్ని గురించి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నోడికే వివాహం అంటే ఏంటో తెలియకపోతే ఇంకేంటి ఈ సమాజం ఎటు వెళ్ళిపోతుంది? ఆళ్ళు దగ్గరున్నారు గనుక అడిగాను. మీరు దగ్గరుంటే మిమ్మల్ని గూడా అడుగుతాను. మీరు కూడా సరైన ఇన్ఫర్మేషన్ చెప్తారనే నమ్మకం నాకైతే లేదు. వివాహం అంటే ఏమి లేదండి. ఏకాంగులను సంసారులుగా చేస్తున్నాడు. 68వ కీర్తన 6వ వచనం మనం చదివినట్లయితే, కీర్తనాకారుడు ఇలా చెప్తున్నాడు. 68వ కీర్తన 6వ వచనంలోనే అంటాడు. అక్కడ ఏం చెప్తున్నాడనంటే, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. అర్థమవుతుందా మీ ఇద్దరికీ? ఏకాంగులంటే విడివిడిగా ఉన్నవారు.
సంసారులు అంటే జతపరచబడుతున్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలి. సంసారికి సన్యాసికి ఉన్న తేడా. సంసారం అంటే భార్య ఉంటది. కనికరిస్తే దేవుడు బిడ్డలుంటారు. ఇంకా వయసు పెరిగే కొద్దిగా మనవళ్ళు, మనవరాళ్ళు ఇవన్నీ కూడా కొన్ని బాధ్యతలుంటాయి. రావు గారిలాగా. ముగ్గురు పిల్లలు, వారికి ఒక ముగ్గురికి పెళ్ళిళ్ళు, నలుగురు మనవళ్ళు, మనవరాళ్ళు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఈయనకి కొన్ని బాధ్యతలున్నాయి. పిల్లల పట్ల, మనవడి పట్ల, మనవరాళ్ళ పట్ల. నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు వాళ్ళ పెద్ద కుమార్తెని రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద ఎక్కించుకొని కనిపించాడు నాకాయన. ఇదే కట్ట మీద. ఫస్ట్ టైమ్ నేను రావు గారిని చూసినప్పుడు. అంటే అదొక ఎఫెక్షను. ఏంటంటే అదొక ముచ్చట. అదొక మురిసిపోతూ ఆ అమ్మాయిని ఇప్పుడు అంత ఎక్కించుకోలేదు. ఎందుకంటే ఆయన అంత అయింది ఆ పిల్ల కూడా. ఇంచుమించు. అయితే అదొక ముచ్చట అనమాట. ఒక బాధ్యత అనమాట. ఒక రెస్పాన్సిబిలిటీ. సంసారం అంటే బాధ్యతలుంటాయి. సన్యాసికి భార్య ఉండదు, పిల్లలుండరు. ఎప్పుడు ఎక్కడుంటాడో ఎవరికీ తెలీదు. ఊళ్ళు పట్టుకు తిరుగుతుంటాడు. దేశాలు పట్టుకు తిరుగుతుంటారు. తీర్థయాత్రలు చేస్తుంటారు. ఎక్కడుంటాడో తెలీదు. ఏం చేస్తాడో తెలీదు. సన్యాసికి ఉన్నది. మూడో రకం ఒకటుందండి. సంసారి, సన్యాసి కాకుండా మూడో రకం. వీడికి భార్య ఉంటది, పిల్లలుంటారు, అన్నీ ఉంటాయి. కానీ సంసారిగా ఉండడు, పోనీ సన్యాసిగా ఉండడు. సన్నాసిగా బతుకుతాడు. సంసారికి, సన్యాసికి మధ్యలో ఉన్నాడు మరొకడేంటంటే సన్నాసి. అంటే సన్నాసి అనంటే సన్యాసి కాదండి. సన్యాసం పుచ్చుకున్నట్టు కాదు. పెళ్లి చేసుకుంటాడు, బాధ్యతలుండవు. పిల్లలకంటాడు, వాడి బాధ్యతలు పంచుకోడు. ఆడు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంటాడు. ఎప్పుడు ఇంటికొస్తాడో తెలీదు. అసలు వస్తాడో రాడో కూడా తెలీదు. టైంకి వస్తాడనే గ్యారంటీ లేదు. వీళ్ళేమంటారంటే పల్లెటూరులో మా ఏరియాలో సన్నాసి అంటారు. ఆడు పెద్ద సన్నాసి అండి. పెళ్ళయింది గానీ బాధ్యతలు లేవండి. పిల్లలకి అన్నాడు గానీ వాడికి ఏ బాధ్యతలు లేవండి. టైంకి ఇంటికొస్తాడనే గ్యారంటీ కూడా లేదండి. అంటే ఏంటి సంసారికి అర్థమవుతుందా నీకు? టైంకి ఇంటికి రావాలి. మీ ఆవిడకి ఫోన్ చేస్తే మా ఆయన పలానా టైంకి వస్తాడని గ్యారంటీ చెప్పాలి. ఏమోనండి ఎళ్తాడు, ఎప్పుడొస్తాడో తెలీదు, ఎప్పుడెళ్తాడో తెలీదు, ఏమి చెప్పలేకపోతున్నానండి అని అందనుకో అది సంసారికుండే లక్షణం కాదు, సన్యాసికుండే లక్షణం అది. మీకు అర్థమైంది నేను చెప్పింది? సంసారం అంటే ఏంటో చెప్పాను. సన్యాసి అంటే ఏంటో చెప్పాను. సన్నాసి అంటే ఏంటో కూడా చెప్పాను. సన్నాసులున్నారా ఈ ప్రాంతంలో? సన్నాసులు అంటే సన్యాసి కాదు. సన్యాసి కాదు, సంసారాల గురించి కాదు నేను అడిగేది. సన్నాసి అనంటే పెళ్ళుంటది, పిల్లలుంటారు, కుటుంబం ఉంటది. కానీ పట్టించుకోడు. టైంకి ఇంటికొస్తాడా రాడనే గ్యారంటీ లేదు. అలాంటి బ్యాచ్‌ని మా ఏరియాలో సన్నాసులు అనంటారు. కాబట్టి మీ ఇద్దరికి ఏమర్థం కావాలంటే మీరు సంసార జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. వివాహం అంటే ఏంటి? ఏకాంగులను దేవుడు సంసారులుగా మారుస్తున్నాడు. ఇప్పుడు ఇదివరకు మీరు ఏకాంగులుగా ఉన్నారు. విడివిడిగా ఉన్నారు. ఈ రోజు నుండి సంసార జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. చాలామంది ఈ సంసార జీవితాన్ని చాలా భారంగా ఫీల్ అవుతారు. సముద్రాన్నైనా ఏలొచ్చు గానీ సంసారాన్ని ఈదలేము అని అంటారు. ఎవడు చెప్పాడది? సముద్రాన్ని ఎవడు ఈదలేడు. సంసారాన్నే ఈదగలడు. మళ్ళీ చెప్తున్నా నేను. రాసుకోండి మీరు కావాలంటే. ఈ శ్లోకం చెప్పిన వాడు ఒక బాధ్యత లేని వ్యక్తి. ఈ ఆలోచన ఈ లోకంలో పరిచయం చేసిన వాడు ఒక అన్‌రెస్పాన్సిబుల్ పర్సన్. బాధ్యత గల వ్యక్తి ఎవడు కూడా సంసారాన్ని ఈదలేమని అనడు. సముద్రాన్ని ఈదగలడా ఎవడైనా? సముద్రాన్నైనా ఈదగలము గానీ సంసారాన్ని ఈదలేమనంటే వాడికి ఒక క్రమం లేదని అర్థం. ఒకడు పద్ధతి లేదని అర్థం. సంసారం అంటే ఏంటో అర్థం కాలేదని అర్థం. సన్యాసిగా జీవితాన్ని ప్రారంభించాడు. సన్యాసిగానే జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. వాడు చచ్చే వరకు సన్యాసిగానే బ్రతుకుతాడు. కాబట్టి వాడికి సంసారం భారంగా ఉండి సంసారాన్నైనా సరే సముద్రాన్నైనా ఈదగలము గానీ సంసారాన్ని ఈదలేమని అంటారు. తప్పది. సంసారాన్ని ఈదగలరు. చాలా కుటుంబాలున్నాయి. ఎక్కడో కొద్దిమంది ఫెయిల్ అయ్యారు గానీ అర్థం చేసుకుంటే ఒకరినొకరు సంసారం చాలా ఆనందంగా ఉంటది. దీని మీద ఒక సినిమా తీశారు. 'సంసారం ఒక సదరంగం' అని. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంసారం ఓ సదరంగం. మంచి కాన్సెప్ట్‌తో ఆ ఫిల్మ్ తీశారు. పాత సినిమా. ఎప్పుడైనా అవకాశం ఉంటే యూట్యూబ్‌లో ఉంటదది. మీరు చూడండి. తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య ఎలాంటి ఎఫెక్షన్స్ ఉంటాయో, ఆ ఎఫెక్షన్స్ ఎలా ఉండాలో, ఏ ఫలాలు ఉండాలో అవి ఉండవలసిన రూపంలో ఉండకపోతే సంసారం నిజంగానే నరకంగా కనపడుద్ది. అదొక సదరంగంగా కనపడుద్ది. సంసారం చదరంగం కాదు. సంసారం అనేది
ఒక ప్రయోజనకరమైంది. దేవుడైన యెహోవా అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అది సాటి అయిన సహాయము చేయుదునన్నాడు. సాటి అయిన సహాయం భారం ఎలాగవుద్ది? సహాయం దొరికినప్పుడు భారం తగ్గుద్దా? భారం పెరుగుద్దా? న్యాయం చెప్పండి మీరు. నేను 10 కేజీలు బరువు మోయలేక తమ్ముడు ప్రసాద్ కాస్త అమ్మ సహాయం చేయన్నాను. భారం తగ్గిద్దా? అతనొచ్చి సహాయం చేస్తే భారం పెరుగుద్దా? మరి భారం పెరుగుద్ది అంటున్నాడంటే బుర్ర తక్కువ వాళ్ళు. పెళ్ళంటే ఏంటి అర్థం కాల. పెళ్లి ఎందుకు చేసుకోవాలో అర్థం కాల. సాటి అయిన సహాయమైన ఆయనంటే, బాబు అది సాటి అయిన సహాయం కాదు, అదొక పిశాచి అన్నట్టుగా తయారైపోతున్నారు. భార్య దొరికిన వారికి మేలు అన్నాడు. మేలు అంటే మరి సంసారం మంచిదే కదా. మేలు జరిగినప్పుడు సంసారం ఎలా ఉంటది? బాగుంటది. అర్థం చేసుకుంటే బాగుంటది. అపార్థం చేసుకుంటే సంసారం ఒక నరకంలాగా కనపడుద్ది. ఏదైనా కొత్తగా మీరు సంసార జీవితంలో అడుగు పెడుతున్నారు గనక మీ ఇద్దరు బాగుండాలని నేను ఈ విషయాలు చెప్తున్నాను. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే వివాహం అనే దానికి బైబిల్‌లో ఇంకో రైట్ డెఫినిషన్ ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 5, 6 వచనాలు మీరు చదివితే, విడివిడిగా ఉన్నవారిని ఏకం చేయటం అంటే దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే వివాహానికి నిర్వచనం ఏంటంటే జతపరచుట అని అర్థం. తెలుగు భాషలో చెప్పాలంటే అంటు కట్టుట. మీకు తెలుసా అంటు కట్టడం? మల్లె మొక్కలను అంటు కడతారు. చిన్నపిల్లలు మీకు తెలుసో లేదో? పోనీ వినుంటారా? మల్లె మొక్కలు అంటు కడతారు. మామిడి మొక్కలు కూడా అంటు కడతారు. అంటు కట్టే ఉద్దేశం ఏంటంటే అవి 2 కలిసి మరొక జీవికి ఉత్పత్తిని ఇవ్వాలి. అంటే మామిడి మొక్క అంటు కడితే మామిడికాయలు వస్తాయి. మల్లె మొక్కను అంటు కడితే మల్లెపూలు వస్తాయి. మీ ఇద్దరు అంటు కట్టబడితే దేవుని స్వరూపంలో మరొక వ్యక్తి భూమి మీదకి రాబోతున్నాడు. అంటే దేవుడు జతపరచుట అనేది వివాహానికి నిర్వచనం. కానీ లోకంలో ఒక నిర్వచనం ఉంది. వి అంటే విడివిడిగా ఉన్నవారు, వా అంటే వాత్సల్యంతో, ము అంటే ముచ్చటగా, హా అంటే హత్తుకొని, ము అంటే ముచ్చటగా జీవించడం అని. అంటే తెలుగులో బాగానే ఉంది కానీ మ్యారేజ్ అనే ఇంగ్లీష్ వర్డ్‌కి అది సూటబుల్ వర్డ్ కాదు. అంటే మ్యారేజ్ అనేది యూనివర్సల్ ఈవెంట్ అండి. నాట్ ఏ లోకల్ ఈవెంట్, నాట్ ఏ మై విలేజ్ ఈవెంట్. అది యూనివర్సల్ ఈవెంట్. అంటే యూనివర్సల్ మీనింగ్ ఉండాలి దానికి. అంటే సార్వత్రిక అర్థం ఉండాలి. సార్వత్రిక అర్థం ఏంటంటే జతపరుచుట వివాహానికి నిర్వచనం. రెండో విషయం, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద మ్యారేజ్? ఏం చదువుకున్నావు? 5. నువ్వేం చదువుకున్నావు తల్లి? ఇంటర్ ఫస్ట్ ఇయర్. రైట్. వీళ్ళకి ఇంగ్లీష్ కొంచెం అర్థం కావచ్చు. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద మ్యారేజ్? ద మ్యారేజ్ ఈజ్ ఎ డివైన్ నెసెసిటీ. అంటే దాని అర్థం ఏంటంటే దైవికమైన అవసరత కలిగినది వివాహము. దేవుడు కోరుతున్నాడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అని. దేవుడు అంటున్నాడు కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో, ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అని అంటున్నాడు. కాబట్టి మ్యారేజ్ ఇస్ ఎ డివైన్ నెసెసిటీ. దైవికమైన అవసరత కలిగినది వివాహము అనేది మొదట గ్రహించాలి. సెకండ్ వన్, ఎ మ్యారేజ్ ఇస్ ఏ లీగల్ నెసెసిటీ. లీగల్ నెసెసిటీ అంటే చట్టపరమైన అవసరత కలిగి ఉన్నది. అందుకనే రిజిస్టర్ ద్వారా మీకు వివాహము. తర్వాత ఇప్పుడున్నటువంటి న్యూ గవర్నమెంట్ ఏంటంటే 2-3 రోజుల్లో మేము ఇచ్చిన సర్టిఫికేట్ రసీదు తీసుకొని సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే ఫ్రెష్గా మీకు వివాహం అయినట్టుగా రికార్డెడ్గా సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్లో కూడా నమోదవుతుంది. ఇది మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా వివాహాలు చట్ట ప్రకారం జరగాలని ఆదేశిస్తున్నాయి. కాబట్టి ఎ మ్యారేజ్ ఇస్ ఏ లీగల్ నెసెసిటీ. థర్డ్ వన్, ఎ మ్యారేజ్ ఇస్ ఏ సోషల్ నెసెసిటీ. అంటే సమాజపరమైనటువంటి అవసరత. జంట బాగున్నారు, కొంచెం కలర్ అటు ఇటుగా ఉన్నా, హైట్ వెయిట్ చూడటానికి చూడముచ్చటగా ఉన్నారు. మీరు రేపు నుంచి వివాహం అయిన తర్వాత ఏదైనా బైక్ మీద కానీ ఎక్కడైనా కలిసి వెళితే చూసి అందరూ సంతోషిస్తారు. కానీ వివాహానికి ముందే ఒక జంట, ఒక ఆడపిల్ల మగబిడ్డ ఇద్దరు కలిసి యవనస్తులు చట్టా పెట్టాలేసి తిరిగితే ఏమంటారు తెలుసా? వారిని ఏమంటారు తెలుసా? బరి తెగించారు అంటారు. వారిని కన్న తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? పిల్లలు పెంచడం శాతగాలేదు వీరికి అని అంటారు. అంటే కన్నవారికి తలవంపులు చేసే పని అది, నాకు కూడా అది తలవంపులు తెచ్చే పని. మీకు కానీ మీ కన్నవారికి కానీ తలవంపులు తెచ్చేటట్టుగా మీరు ఉండకూడదు. జీవితంలో ఎప్పుడు కూడా మనల్ని కన్నవారు మనల్ని బట్టి సంతోషించాలి. మనల్ని బట్టి ఎప్పుడు కూడా వాళ్ళు దుఃఖపడే విధంగా ఉండకూడదు. ఈ మధ్య ఒక ఎస్ఐ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, ఎమోషనల్ పోస్టులు
ఇంకేమన్నారంటే మోటివేషనల్ స్పీచెస్ ఇస్తున్నాడు. ఆయన పేరు నేను సరిగ్గా చూడలేదు గానీ, రీసెంట్‌గా ఒక పోస్ట్ నేను చూసానది. ఏంటంటే, ఒక తండ్రి తన కొడుకుని అడుగుతున్నాడంట. "నాన్న నేను చనిపోతే ఏడుత్తావారా?" అని అన్నాడంట కొడుకుని తండ్రి. "నేను ఏడవను నాన్న" అన్నాడంట. "అదేంట్రా నీకు ఇన్ని చేశా గదా! నేను చచ్చిపోతే ఏడవా?" అన్నాడంట. "ఏడవను నాన్న" అన్నాడంట. "ఏ నాన్న ఎందుకు ఏడవరా" అంటే, "నువ్వు చచ్చిపోయాక నేను ఏడితే నువ్వు చూడవుగా నాన్న. నీకెలా తెలిసిద్ది నేను ఏడ్చేది? అయితే నాకున్న పెద్ద బాధ్యత ఏంటంటే, నువ్వు బ్రతికుండంగా నీ కళ్ళల్లో నీళ్లు రాకుండా చూడటమే నా బాధ్యత. నువ్వు చచ్చాక నేను ఏడటం కాదు నాన్న. అది పెద్ద విశేషం కాదు. నేను ఏడ్చినా నువ్వు చూడలేవు. అది కాదు ఇక్కడ పాయింటు. నువ్వు బ్రతికుండగా నీ కళ్ళల్లో నీళ్లు రాకుండా చూడటమే నా యొక్క బాధ్యత" అన్నాడంట. మీరు కూడా అలా చేస్తారా? ఎప్పుడు మీ పుట్టింటికి చెడ్డ పేరు తెచ్చేటట్టుగా మీ అత్తవారింట్లో మసులుకోకూడదు. మంచి కోడలొచ్చిందని చెప్పాలి మీ అత్తగారు, మీ మామగారు. అలాగ నీ ప్రవర్తన ఉండాలి. అప్పుడు వాళ్ళు నీ కన్నవారు ఆనందంగా ఉంటారు. నిన్ను కట్టుకున్నవాడు ఆనందంగా ఉంటాడు. నువ్వు కూడా ఆనందంగా ఉంటావు. వివాహం అనేది సమాజపరమైనటువంటి ఒక అవసరత ఉంది. సమాజం మెచ్చాలంటే, సమాజం గౌరవించాలంటే జంటగా ఉంటేనే, వివాహం జరిగితేనే జంటను గౌరవించిద్ది. లేకపోతే చట్టం గాని, సమాజం గాని అసహించుకుంటారు. సో, ఎ మ్యారేజ్ ఈజ్ ఏ సోషల్ నెసెసిటీ. లాస్ట్ వన్, ఎ మ్యారేజ్ ఈజ్ ఏ పర్సనల్ నెసెసిటీ బోత్ ఆఫ్ యూ. అంటే మీ ఇద్దరు కూడా యుక్త వయసులో ఉన్నారు గనక, మీ ఇద్దరికీ వివాహం అనేది అవసరం. అమ్మా నువ్వేం సైగ చేయమాక. మీ ఇద్దరికి ఏం అవసరం? యుక్త వయసొచ్చింది గనక ప్రతి స్త్రీకి సొంత భార్య ఉండాలి. ప్రతి పురుషుడికి సొంత భర్త ఉండాలని కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. చరణ్ అటు వెళ్ళిపోమ్మా. చరణం వెళ్ళిపోటు. డ్రామాకి అయిపోయేదాకా. జాగ్రత్తగానండి. ఇద్దరికి యుక్త వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా వారిలో సహజ కోరికల్లో కోరికైనటువంటి లైంగిక వాంఛ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి దైవికమైన, పరిశుద్ధమైన ఏర్పాటు ఏమైనదంటే వివాహం. అందుకనే సొంత భార్య, సొంత భర్త అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. సొంత భర్త అంటే ఏంటి? అద్దె భర్తలు కూడా ఉంటారా? సొంత భార్య అంటే ఏంటి? అద్దె భార్యలు కూడా ఉంటారా? ఇప్పుడు లోకంలో ఉన్న సమస్యలన్నిటికీ మూలం ఏంటంటే, అమ్మా నువ్వు కిందకెళ్ళిపో, నేను అవసరమైనప్పుడు పిలుస్తా. నేను పిలిచినప్పుడు రండి పర్లేదు. ఇప్పుడేం అవసరం లేదు. రైట్. సొంత అనే మాట, అద్దె అనే మాట మనకు బాగా తెలుసు. సొంత భార్య, సొంత భర్త అన్నాడంటే అర్థం ఏంటండి? అద్దె భార్యలు, అద్దె భర్తలు కూడా ఉంటారా? ఇప్పుడు లోకానికి పట్టిన పెద్ద సమస్య ఏంటంటే అద్దె భార్యలు, అద్దె భర్తల ద్వారానే. అందుకనే బ్రతుకు జట్కా బండి ప్రోగ్రాలు, రచ్చబండ ప్రోగ్రాలు, సంసారం సదరంగం అనే ప్రోగ్రాలు టీవీ ఛానల్స్ వారు కండక్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అది అనంటే, ఈ జంట వారికి భార్య అంటే జీవితాంతం ఒకే ఒక్క ప్రేమికురాలు. భర్త అంటే జీవితాంతం ఒకే ఒక్క ప్రేమికుడు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. ఎంతకాలం అది? జీవితాంతం. ఇప్పుడు బాగుంది గనక, నీకంటే కలర్ ఉంది గనక, చూడటానికి చక్కగా ఉంది గనక ఓకే. ఒక ఇద్దరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఒకళ్ళిద్దరు అమ్మాయిలో కొంచెం మార్పులొస్తాయి. శరీరంలో మార్పులొస్తాయి. అప్పుడు కూడా అలాగే ప్రేమించాలి. మీకు నిజం చెప్తున్నాను. నాకు పెళ్ళైన కొత్తలో నా భార్య మీద ఉన్న ప్రేమ కంటే ఇప్పుడు ఒక 50 రెట్లు పెరిగిపోయింది. పెళ్ళైనప్పుడు ఒక 50% ప్రేముంటే, ఇప్పుడు నా భార్య మీద నాకు 100% ప్రేముంది. అంటే నాకు పెళ్ళై దాదాపుగా 26 సంవత్సరాలు దాటిపోయింది. 26 సంవత్సరాల్లో ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి మీద రోజు రోజు ప్రేమ పెరుగుతుంది గానీ, రోజు రోజు ప్రేమ అంటూ అసలేమీ తగ్గలేదు. అంటే భార్య మీద భర్తకి ప్రేమ ఎప్పుడు కూడా తగ్గకూడదు. అమ్మ ఇటిచ్చేయి, నువ్వు వెళ్ళిపో. ఇటిచ్చేయి, ఇటు కనపడమాకు నేను పిలిచేదాకా. వెళ్ళిపో. పట్టుకో నువ్వు. నాకు పెద్ద చికాకు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే. అందుకనే జాగ్రత్తగా వినండి. జీవితాంతం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఈవిడే నీకు సొంత భార్య, ఆయనే నీకు సొంత భర్త. వేరే ఎవరిని కూడా ఆలోచనలను కూడా రానివ్వకూడదు. ఎందుకంటే మీరు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటాను. మిమ్మల్ని కన్నవారు కోరుకుంటారు. మీ వివాహానికి విచ్చేసిన వీళ్ళందరూ కోరుకుంటారు. మిమ్మల్ని జతపరిచే దేవుడు కూడా కోరుకుంటాడు. కాబట్టి మీరు ఆనందంగా ఉండటానికి అదే దైవికమైన సూత్రం. ఫైనల్‌గా ఈ దంపతులిరువురికి కొన్ని హెచ్చరికలు మనకి బైబిల్‌లో కనిపిస్తాయి. మొదటగా పురుషుడికి.
పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని అన్నాడు. బైబిల్‌లో చదివిన ఎఫెసీ పత్రికలో ఉంది కదా! అంటే ఎలా ప్రేమించాలని ఒకవేళ పెద్దిరాజు అడిగితే, యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలాగ ప్రేమించాలని చెప్తాడు. అది ఎలా తెలుసుద్ది నాకంటే, నీ చేతిలో ఉన్న బైబిల్ చెప్పుద్ది. యేసు ప్రభు తన సంఘాన్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. కాబట్టి యేసు ప్రభు తన సంఘాన్ని ఎలా ప్రేమించాడో, భర్త తన భార్యను ఎలా ప్రేమించాలి. తర్వాత ప్రతి పురుషుడు తన భార్యకి శిరస్సు అన్నాడు. శిరస్సు అంటే అర్థం ఏంటంటే యజమాని, రాజు, పరిపాలకుడు అని అర్థం. అర్థమైందా? అంటే ఎవరు శిరస్సు? నువ్వే ఆవిడకి శిరస్సు అవ్వాలి. అంటే కొన్నిసార్లు ఆడోళ్ళే మగాళ్ళకి శిరస్సులు అవుతున్నారంట. మరి అది దేవుని యొక్క చట్టానికి పూర్తిగా విరుద్ధం అది. ఆడోళ్ళు మగోళ్ళు శిరస్సులు అవ్వకూడదమ్మా. మీకెప్పుడు మీ భర్తే శిరస్సుగా ఉండాలి. అదే దేవుని ఏర్పాటు, అదే మీకు క్షేమము, అదే మీకు మేలుకరమైన, ప్రయోజనకరమైనటువంటి, దైవికమైనటువంటి ఏర్పాటని గుర్తించండి. మీరు బాగుంటారు. అయితే పురుషుడు భార్యకి శిరస్సు అయినాడు. ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ఒక తప్పుడు సాంప్రదాయాలు, ఆడపడుచు అర్ధమొగుడు అని. విన్నారా ఎప్పుడైనా మీరు? మా ఏరియాలో అంటుంటారు ఆడపడుచు అర్ధమొగుడు. ఇక్కడ మీకు చెప్పేదేంటంటే, నువ్వే ఫుల్ మొగుడివి. అర్ధమొగుడు, ఫుల్ మొగుళ్ళు ఏమి ఉండరు. ఆవిడకి ఏకైక మొగుడివి నువ్వే అయ్యుండాలి. అంటే నువ్వే అలాలి. మీ తోడబుట్టినోళ్ళు ఎవరు ఆమె మీద పెత్తనం చేయకూడదు. అలాగే అత్తయ్యాలని కోడలు కూడా ఒక కోడలేనా అని ఒక దౌర్భాగ్యకరమైన సాంప్రదాయం ఉంది. అత్తలు కోడల్ని ఏలకూడదు. భర్తే భార్యని ఏలాలి. భర్తే భార్యకి శిరస్సు. అత్త కోడలికి శిరస్సు కాదు. అత్తమామలు కోడళ్ళకి శిరస్సులు కాదండి, అడ్వైజర్స్ మాత్రమే. అది కూడా వాళ్ళు తీసుకుంటే, లేకపోతే వాళ్ళ కర్మకాండలు వదిలేయాలి. అంతే తప్ప మనం వాళ్ళ మీద పెత్తనం చేసి రుబాబులు చేయకూడదు. ఎందుకంటే వివాహ వ్యవస్థ ద్వారా మీరిద్దరూ సపరేట్ కుటుంబం అవుతున్నారు. మీ తల్లిదండ్రుల నుంచి నువ్వు బయటకు వస్తున్నావు. తల్లిదండ్రుల నుంచి ఆయన కూడా బయటకు వస్తున్నాడు. పురుషుని గురించి అన్నాడు, పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యని హత్తుకొనుడు అన్నాడు. ఈ మాట వినగానే చాలా మంది తల్లిదండ్రులకి బాధ కలుగుద్ది. మమ్మల్ని విడిచి హత్తుకోవటం వెంటనే. నిజానికి అదే ధర్మం, అదే న్యాయం, అదే మంచి, అదే ప్రయోజనం. అలాగని తల్లిదండ్రుల బాధ్యతల్ని విస్మరించమని దాని అర్థం కాదు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా భార్యను ప్రేమిస్తాం. ఇది ఎక్కడైనా జరిగేదే, మన ఇంట్లోనే జరిగేది కాదు. మనకు అర్థం కావాలంటే పెళ్ళైన కొత్తలో మనం ఎలాగున్నామో అర్థమైతే ఇది ఈజీగా అర్థమైపోతుంది. దానికేం పెద్ద కాలేజీలకు వెళ్ళక్కర్లా, థియలాజికల్ స్టడీస్ ఏమి చేయక్కర్లా. ఏమంటే రావు గారు, అంతేనా? మీ పెళ్ళైన కొత్తలో ఏం జరిగిందో మీకు అర్థమైతే, ఇప్పుడు మీ అబ్బాయి అలాగా ఉన్నాడు, మీ కోడలు ఎలాగున్నారంటే మీకు ఈజీ కదా. నేను అప్పుడు చేసిందే కదా నా కొడుకు చేసేది, అప్పుడు మా ఆవిడ చేసిందే కదా ఇప్పుడు మా కోడలు చేసేదని ఈజీగా అర్థమవుతుంది. ఎవరిని అడగక్కర్లా. అంతేనా? మన పెళ్ళైన కొత్తలోకి ఒకసారి వెళితే వాళ్ళు ఎందుకు అలాగున్నారనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి మీ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలండి. ముందు నువ్వే శిరస్సుగా ఉండాలి. తర్వాత పురుషుడికి ఏం చెప్పాడంటే, జ్ఞానం చొప్పున కాపురం చేయాలని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో పేతురు గారు అంటున్నాడు. జ్ఞానం చొప్పున అంటే నీకు విషయం చెప్పాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనంలో అన్నాడు, ఆమె పెళ్లిమిటి ఆమెని. ఇప్పుడు పొగడ్తలకు పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భర్త భార్యని పొగుడుతాడంట. గుణవతి అయిన భార్య అయితే ఆ భర్త ఏం చేస్తాడంటే ఆ భార్యని పొగుడుతాడు. చాలా మంది సౌందర్యవంతులైన స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరికంటే నువ్వు మించిన దానివి అని లోకంలో ఉన్న స్త్రీలందరికంటే తన భార్య ఉత్తమురాలని పొగుడుతాడు. నీకు ఇబ్బంది ఏమి లేదు ఆమెను పొగడటానికి, ఎందుకంటే నీకంటే బాగుంది. ఏమనుకో మాట. ఇప్పుడు బాగోని భార్యని పొగట్టం అంటే కొద్ది కష్టమే. ఈయన బాగా స్మార్ట్గా ఉండి ఆమె చూడటానికి సరిగ్గా లేదనుకో, కొద్ది కష్టమే. అర్థమైందా? ఇప్పుడు మా సురేష్ ఉన్నాడు, సుధాని పొగట్టం పెద్ద ఇబ్బంది ఏముంది? ఆయనకంటే చాలా బాగుంటది కదా. మా చెల్లి చాలా బాగుంటది కదా. అంటే ఆయన బాగానే ఉంటాడు, ఆయనకంటే మా చెల్లి బాగుంటది కనుక ఆవిడని పొగట్టడానికి పెద్ద ఇబ్బంది ఏముంది? కాబట్టి నీకు కూడా చెప్తున్నాను ఏంటంటే, అందమైన భార్యని ఇచ్చాడు దేవుడు, ఆవిడని పొగుడు. నీకు సీక్రెట్ ఒకటి చెప్తా, ఆవిడ పుట్టింటి వాళ్ళని పొరపాటును కూడా పన్నెత్తి ఒక మాట కూడా అనమాట. తాసుబావులు వేసినట్లు ఎగుతారు పుట్టింటి వాళ్ళు ఏమనంటే కొంతమంది స్త్రీలు. అర్థమైందా? పుట్టింటి ఆవిడని ఏమన్నా పర్లేదు కానీ పుట్టింటి వాళ్ళు పొరపాటున ఒక్క మాట అన్నా తాసుబావులు వేసినట్లు ఎత్తారండి కొంతమంది స్త్రీలు. సీక్రెట్ ఏంటంటే, ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఎవరినైనా సరే ఒక్క మాట కూడా అనమాట, నీ జీవితాంతం ప్రశాంతంగా ఉంటాం.
లేదు నేను పగరబట్టి నోటికొచ్చిందల్లా నీ బాబు ఇంతే, మీ అమ్మ ఇంతే, మీ అన్న ఇంతే, మీ తమ్ముడు ఇంతే, మీ మొత్తం ఫ్యామిలీయే ఇంతే అంటూ మొదలెట్టాడనుకో ఆడికి నరకమే. ఆడి జీవితంలో రోజు నరకాన్ని చూస్తాడు. కాబట్టి అలాంటి నరకం నీకొద్దు తమ్ముడు. నువ్వు హ్యాపీగా ఉండాలి. కాబట్టి ఆమెని పొగుడుతూ ఉండు. ఆమె ఇంటి వారిని ఎప్పుడు కూడా పొరపాటున ఒక మాట కూడా అనమాకు. ఇది జ్ఞానం చొప్పున కాపురం చేయాల్సిన పురుషుడికుండే ఉత్తమ లక్షణాలు. ఓకేనా? లాస్ట్‌గా పురుషుడికి ఏం చెప్తున్నారంటే, భార్యని పోషించి సంరక్షించాలి. భార్యకి యజమానిగా ఉండి పోషించి సంరక్షించాలంటే, భార్యని కొనుక్కునేవాడై ఉండాలి. యజమాని ఎవరవుతారండి రావు గారు? కొన్నవాడు యజమాని అవుతాడు. అమ్ముడు పోయినోడు యజమాని అవ్వడు కదా! ఈ మధ్య చాలామంది అమ్ముడు పోతున్నారు. ఒకావిడ నా దగ్గరికొచ్చి, బ్రదర్ గారు కాస్త పెళ్లి సంబంధంకి వెళ్తున్న అబ్బాయికి ప్రార్థన చేయండి అంది. ఏంటి విషయం అని అన్నా. కొద్దిగా అటు ఇటుగా ఉందంది. అటు ఇటుగా ఉండటం ఏంటన్నా. ఏం లేదు బ్రదరు, మేము ఒక 2,00,000 అడుగుతున్నాం. వాళ్ళు 1,5 ఇస్తానంటున్నారు. ఆ 2,00,000 ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అంది. నేనన్నాను, నేను చేయనన్నా. ఎందుకు చేయరని అంది. నాకు ఎలా కనపడిందంటే అది, మా అబ్బాయిని 2,00,000కి అమ్ముదామని బేరం పెట్టాం మార్కెట్‌లో. వాళ్ళేమో 1,50,000కి కొంటామంటున్నారు. ఆ 50,000 కూడా ఇచ్చి ఎట్టోకట్ట మా అబ్బాయిని 2,00,000 కొనేటట్టుగా ప్రార్థన చేయండి అన్నట్టుగా వినపడింది. అదేంటి అమ్మటం ఏంటి, కొనటం ఏంటని. మరి ఏ అధికారంతో ఇంత కావాలని డిమాండ్ చేస్తున్నావు? పురుషులు కని పెంచినట్టుగానే స్త్రీలు కూడా కని పెంచారు కదా! ఇంకా మాటకొస్తే యేసుప్రభు వారు తన సంఘాన్ని కొనుక్కున్నాడా? సంఘానికి అమ్ముడుపోయాడా? మరి సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్టుగా ప్రేమించాలంటే కొనుక్కోవాలా? అమ్ముడుపోవాలా? ఒకవేళ ప్రేమతో ఏదన్నా అమ్మాయి తల్లిదండ్రులు ఇస్తే దాన్ని తీసుకోవడం నాకు ఇబ్బంది లేదు. ఎవడికి ఇబ్బంది లేదు గానీ, పెళ్ళైన తర్వాత కూడా కొంతమంది సన్యాసులు గాదు, సన్నాసులు. అద్దీసురా, ఇద్దీసురా, అద్దాబతి, ఇద్దాబతి ఈ మాత్రం కూడా చేయకపోతే ఎందుకు నీ బాబు, ఎందుకు మీ అమ్మ, ఎందుకు ఇది అని విపరీతమైన టార్చరు, వరకట్న వేధింపులు. చాలా మంది చచ్చిపోతున్నారు ఆడపిల్లలు. ఎందుకు ఈ దరిద్రం అనంటే, ఇచ్చింది చాలక ఇంకా ఏదో తేవాలనేటువంటి ఒక దుర్బుద్ధి. ఒక మగాడు ఎప్పుడు కూడా అలా అడగకూడదు. వాడు సన్యాసి అయితే లేదా సన్నాసి అయితే అడుగుతాడు. సంసార బాంధవ్యం ఎరిగిన వాడు నువ్వే నీ భార్యని పోషించి సంరక్షించాలి. అది కావాలి, ఇది కావాలని ఎప్పుడు అడగకూడదు. ఓకేనా? గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు గుర్తు చేయి. సార్ ఇలా చెప్పారు. నువ్వు ఆ రోజు విన్నావు. మన వీడియోలో కూడా ఉంది. నేను కూడా వీడియో తీస్తున్నాను. కావాలంటే నా దగ్గర ఉంటది. ఆ కెమెరాలో ఒకవేళ ఆళ్ళు తీసేసినా నా దగ్గర ఉంటది. మా యూట్యూబ్ ఛానెల్ ఉంటది. ఆయన ఇలా చెప్పాడు. ఇచ్చిందంతా సరిపెట్టుకోవాలన్నాడు. మళ్ళేంటి ఇది నువ్వు మళ్ళీ తీసిరా, అది తీసిరా, ఇది తీసిరా, చెంబు తీసిరా, తెప్పాళ్ళ తీసిరా, మంచం తీసిరా, కంచం తీసిరా, ఏంటి సొత్తి, ఏంటి సూదసల, ఎందుకు చేస్తున్నావు ఈ మాత్రం చేయలేనోడివి అని అడుగు. కావాలంటే నా వీడియో చెప్పి మళ్ళొకసారి. సరే, నీకు కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా విను. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. అంటే ఒక స్త్రీ తన భర్తకి ఎలా లోబడాలంటే, యేసు ప్రభువుకి ఎలాగ లోబడుతుందో అలాగ లోబడాలి. నేను యేసు ప్రభువుకి లోబడతా బెదరు, బట్ మా ఆయనంటే అస్సలు గౌరవం లేదు. ఇవ్వను కూడా. ఎందుకంటే అంత అర్హుడు కాడెత్తను అని ఈవిడ యొక్క కొలతల్లో భర్తను కొలిచేసి, భర్తకి విలువ లేకుండా మాట్లాడేవాళ్ళున్నారు. ఆ మధ్య ఒక సోదరి వచ్చి "అన్నయ్య గారు బాగున్నారా" అంది. "బాగున్నా తల్లి, మీరెలా ఉన్నారు? అందరూ బాగున్నారా?" అన్నా. బాగానే ఉన్నాం అన్నయ్య గారు" అంది. ఈ మధ్య అమ్మాయికి పెళ్లి కూడా చేశాను అన్నయ్య గారు" అంది. "ఆయనెప్పుడు చనిపోయాడమ్మా" అన్నా. "ఆయన చనిపోవడం ఏంటి? బాగానే ఉన్నాడు, నిక్షేపంగా ఉన్నాడు, చనిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు" అని. "మరి ఆయన బతికుంటే నువ్వు పెళ్లి చేయటం ఏంటమ్మా" అన్నా. అర్థం కాలేదు మీకు? పెళ్లి చేశాం అన్నయ్య గారు అంటలా, పెళ్లి చేశాను అన్నయ్య గారు అంటుంది. పెళ్లి చేశామంటే పర్లా, ఇబ్బంది ఏమి లేదు. పెళ్లి చేశానంటే అంటే ఈవిడే రింగ్ మాస్టర్. ఇంట్లో మొత్తం ఆయనేమి లేదు. రింగ్ ఏస్తదేమో, ఆ రింగ్‌లో ఆడాలి ఈయన. అలా ఎప్పుడు కూడా రింగేసి సర్కస్‌లో కోతిలాగా మీ ఆయన్ని ఆడించమాక. సంపూర్ణంగా ఆయనకి విధేయత చూపు. ఎందుకంటే హి ఈజ్ యువర్ బాస్. శిరస్సు అంటే అర్థం ఏంటంటే యజమాని అని అర్థం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో పాత నిబంధనలో కొందరు దైవభక్తి గల స్త్రీలను గురించి మాట్లాడి శారమ్మను గురించి మాట్లాడాడు. ఏమన్నాడంటే తెలుసా? ఆవిడ ఏమందంటే, "ఏ పెద్దిరాజ్ ఎక్కడున్నావు? రాజా ఎక్కడున్నావు? ఎక్కడున్నావురా? త్వరగా రారా." ఇదంత లేటెస్ట్ దరిద్ర ఫ్యాషన్ అండి. "బాస్ ఎక్కడున్నారు? ఎంత టైం పడుతుంది రావడానికి? నీకేం అవసరం ఇంటి దగ్గర? వేడి వేడిగా ఏమైనా చేయమంటారా? వచ్చాక నువ్వు తినకపోతే వేస్ట్ అయిపోద్ది కదా బాస్." అంటే అబ్రహాం భార్య అయిన శారమ్మ యజమానుడా అని పిలుచుతుందండి. పేరు పెట్టి. అది గౌరవం కాదండి. మర్యాద కాదండి. భర్తకిచ్చే గౌరవం అది కాదు. "ఏ సురేష్ ఎక్కడా?
అని కాదు. ఏమండి బాస్ ఎక్కడున్నారండి అనేది రెస్పెక్ట్ అనమాట. అర్థమైందని తల్లి? నీ బాస్ అతను. నీ యజమాని అతను. కాబట్టి అతనికి యేసు ప్రభుకి ఎలాగ లోబడతావో అతనికి కూడా అలాగు లోబడాలి. వాక్యము లేకుండానే భార్య యొక్క పవిత్ర ప్రవర్తన వలన వారిని మార్చవచ్చు పురుషులని పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివి ఇంటికెళ్ళిన తర్వాత, అతను ఒకవేళ వాక్యానికి వ్యతిరేక అయితే, ఇంకా అతనికి వాక్యం తెలియకపోతే, నీ పవిత్ర ప్రవర్తన ద్వారా బైబిల్ ఉన్న వాక్యం చెప్పకుండానే అతనిని నీ నడవడిక ద్వారా మార్చవచ్చు అంటున్నాడు. వాట్ ఏ పవర్ఫుల్ వెపన్ ద వుమన్. నిజమండి. వాక్యానికి ఆత్మలు రక్షించే శక్తి ఉంది. వాక్యానుసారమైన నడవడి కలిగినటువంటి స్త్రీ వాక్యం చెప్పకుండానే తన పవిత్ర ప్రవర్తన ద్వారా భర్తను మార్చగలిగేటటువంటి శక్తి కలిగింది. కాబట్టి నీ దగ్గర ఆ శక్తి ఉందన్న సంగతి నువ్వు ఎప్పుడు మర్చిపోమాక. నీ పవిత్ర ప్రవర్తనే ఆ శక్తి. నువ్వెప్పుడు కూడా తప్పుగా ఆలోచన చేయకుండా ఉన్నట్లయితే అతన్ని ఈజీగా మార్చవచ్చు అనేది బైబిల్ చెప్తుంది. తర్వాత స్త్రీలకి ఏం చెప్తున్నాడంటే, కుమారి ఆలకించుము, ఆలోచించి సెవియొగ్గుము. ఈ రాజు నీ ప్రభు, అతన్ని సౌందర్యాన్ని కోరువాడు, అతనికి నమస్కరించుము. నీ స్వజనమును తండ్రి ఇంటిని మరువమన్నాడు. 45వ కీర్తన 10, 11 వచనాలు చదివితే ఆ విషయాలు అక్కడ ఉంటాయి. సరే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అతడు నీ సౌందర్యాన్ని కోరువాడు. సాధారణంగా స్త్రీలకి కాస్త బ్యూటీగా తయారవటం, అందంగా తయారవటం అనేది ఎక్కువ ఉంటది. బ్యూటీ పార్లర్లు అనేవి స్టార్టింగ్‌లో స్త్రీలకే ఉండేవి. ఇప్పుడు కొంతమంది పురుషులు కూడా వాటిపై మొగ్గు చూపుతూ మెన్స్ బ్యూటీ వేర్స్ కూడా అక్కడక్కడ మనకు కనపడతాయి. కానీ బ్యూటీ వేర్స్ అనేవి ఎక్కువగా స్త్రీలను ఉద్దేశించే నడపబడతాయి. అందంగా తయారవటం తప్పులేదు. అసలు వాస్తవానికి నీకు పెద్దగా ఏవి రాసుకొని పూసుకోక్కర్లా. నువ్వు చూడటానికి బాగున్నావు. జనరల్‌గా ఉన్నా సరిపోద్ది నువ్వు. నీవైతే అందంగా తయారైతే నీ భర్త కొరకు అయ్యుండాలి. అర్థమైందా? ఒక స్త్రీ తన భర్త కొరకే అలంకరించుకుంటే ఆవిడ ఎప్పుడూ ఆనందంగా ఉంటది. బయట ఎన్ని బాధలున్నా ఇంటికి రాగానే భార్య చింపురు జుట్టుతోనో, చీవుడు ముక్కుతోనో అప్పటిదాకా ఆ పని ఈ పని చేసి జుట్టు మొఖం వేసుకొని, ఆ మసి గిసి అన్నటువంటి నైటీలో ఒకటి వేసుకొని, ఈడు రాగానే చికాకులో ఉన్నోడు కనపడితే ఆడికి వచ్చిన టెన్షను మామూలు టెన్షన్ కాదు. మళ్ళీ వెంటనే ఆ ప్రాంగణాన్ని వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలనిపించింది. అలా కాకుండా చక్కగా ఇప్పుడు ఎలా పూలు పెట్టుకున్నావో, నీ భర్త ఎప్పుడు బయట నుంచి ఇంటికి వస్తున్నా, ఇంటికి వచ్చే సమయానికి పనులన్నీ పూర్తి చేసుకొని, నీట్‌గా తయారై, ఉన్న బట్టల్లో మంచి బట్టలేసుకొని, పూలు దొరికితే చక్కగా పూలు పెట్టుకొని, చక్కగా అందం కనిపించావనుకో, నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు. నువ్వే కాదు, అలా ఉన్న ఏ స్త్రీ అయినా పుట్టింట్లోనే ఎలా సంతోషంగా ఉందో మెట్టింట్లో కూడా అలా సంతోషంగా ఉంటది. మూర్ఖుడైన భర్త కూడా ఆకర్షించబడతాడు. ఎన్ని బాధల్లో ఉన్నా సంతోషిస్తాడు. ఎప్పుడు చూసి పాత మొగుడేగా ఆడు కూడా ధరించుకోవాలి ఇయన్నీ అనే టైపులో కొంతమంది చిందరవందరగా తయారవుతారు. పబ్లిక్‌కెళ్ళేటప్పుడు చూడండి. ఇప్పుడు పెళ్ళికొచ్చినప్పుడు ఎలా తయారయ్యారు వాళ్ళు? పెళ్ళికొచ్చినటువంటి స్త్రీలు ఎంత అందంగా తయారయ్యొచ్చారు. పెళ్ళికైతే అంత అందంగా తయారవుతావా? భర్త దగ్గరికెళ్ళేటప్పుడు మాత్రం అర్థమైందా తల్లి? నీ మేలు కోరి చెప్తున్నా. నువ్వు చక్కగా తయారవు. చూడటానికి బాగున్నావు. అందుకనే ఆ తమ్ముడు బాగా నిన్ను మెచ్చుకోవాలంటే నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. తర్వాత తల్లిదండ్రులను విడిచి భర్తను హత్తుకొనును అన్నాడు. అతని స్వజనమే నీ స్వజనము అన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక పిల్లాడొచ్చి నాన్న నాన్న తాత వచ్చాడన్నాడండి. ఏ తాత వచ్చాడురా అని అడిగాడండి. ఏ తాత అంటే అమ్మను కన్నోడు తాతే, అయ్యను కన్నోడు కూడా తాతే. అమ్మను కన్నోడు తాతే, నాన్న కన్నోడు కూడా తాతే. అమ్మమ్మ, నానమ్మ అంటే క్లారిటీ ఉంది. అమ్మమ్మ అంటే అమ్మను కన్నది, నానమ్మ అంటే నాన్న కన్నది. తెలుగులో తాత అనే దానికి క్లారిటీ లేదు. అమ్మను కన్నోడు తాతే, నాన్న కన్నోడు కూడా తాతే కనుక ఏ తాతరా అని అడిగాడండి. ఆడే పిల్లోడు చెప్పలేకపోతున్నాడు. నాన్న ఒకసారి చెప్పులు బయట ఉన్నాయో లోపల ఉన్నాయో చూసిరా అన్నాడండి. ఎందుకు ఈయనకి ఇంకో క్లారిటీ ఉంది. ఆళ్ళ మామగారు వస్తే అమ్మాయి, నాన్న పెద్దిరాజు చెప్పులు బయటెడు మాక కుక్కలు ఎత్తిపోతాయి లోపలిడు అంటదంట. అదే ఆది వచ్చాడనుకో, పెద్దిరాజు నాన్న ఆది గారు వచ్చాడనుకో, ఏమండి ఆది గారు ఎంత వయసు వచ్చింది, చెప్పులు బయటెడవాలని తెలియదా? పొరపాటు లోపల వేసుకొస్తే బయటెడవాలని బాగా సిందరబందర చేసిద్దంట. ఈ కన్వర్సేషన్ అనేది చాలా సార్లు జరిగింది. ఈ పిల్లోడికి బాగా అర్థమైంది. కాబట్టి చెప్పులు బయటుంటే మా నాన్నగారు వచ్చాడని అతనికి తెలుసు. చెప్పులు లోపలుంటే మా మామగారు వచ్చాడని అతనికి తెలుసు. అందుకని చెప్పులు బయట ఉన్నాయా లోపల ఉన్నాయా చూసిరా నాన్న అన్నాడండి. చెప్పులు లోపల ఉన్నాయి నాన్న అంటే, ఓహో మా మామగారు వచ్చి ఉంటాడులే అని అప్పుడు అనుకున్నాడు. ఇందులో నీకేమర్థమైంది?
అమ్మను కన్నా అదే నన్ను కన్న వ్యక్తిని, నిన్ను కన్న వ్యక్తిని గొప్ప చేసి, అతను కన్న వ్యక్తిని హీనంగా చూస్తున్నావు. వాస్తవానికి ఈ రోజు నుంచి డైవర్షన్ అవ్వాలి. ఏంటిది? అతని స్వజనమే నీ స్వజనము. ఇప్పుడు నీ తండ్రికిచ్చే విలువ డైవర్ట్ అవ్వాలి. ఎవరికివ్వాలది? మామగారికివ్వాలి. తండ్రిని ఎలా ప్రేమిస్తున్నావో, అలాగా మామగారిని కూడా ప్రేమిస్తే, నీ మెట్టినింటిలో ఎప్పుడు నువ్వు హాయిగా ఉంటావు. చాలా సమస్యలకు కారణం ఏంటో తెలుసా? ఆ పుట్టింటి తరపోళ్ళొస్తే అదిదా, ఇదిదా, ఆడికసలు నిద్రుండదు. ఆడికసలు ఊపిరుండదు. అది తీసుకురా, ఇది తీసుకురా, అది జేయాలి, ఇది జేయాలని ఓ హడావిడి జేస్తారు స్త్రీలు. అదే ఆళ్ళ భర్త తరపున తమ్ముడు గాని, అన్న గాని, మరిది గాని, ఆడపడుచులు గాని, అత్త గాని, మామ గాని వచ్చారనుకో, ఆ ఇంట్లో ఏదో ఉందిగా అదేసి తింటారులే ఆళ్ళు. మనమే పెట్టాలా? ఆళ్ళు పెట్టి తినలేరా? అవసరమైతే పెట్టారనుకో మొగుడు వాళ్ళ దచ్చలక ప్లేటు పెద్దగా ఎత్తి ఆ ముసలోడి మొహం మీద కొట్టేస్తే ఆడి జీవితంలో మళ్ళీ ఈడి కొంపకి ఎప్పుడు రాకూడదు. ఇట్టి దరిద్రుని కన్నాన నేను. కనీసం పెళ్ళాన్ని కంట్రోల్‌లో పెట్టి సన్నాసి నా కొడుకని లోపల అనుకోని, వీలైతే బయటికి కూడా చెప్పేసి, ఇంకెప్పుడు ఈడు సన్నాసి కొంపకి నేను రాకూడదనుకుంటాడు. అలా ప్రవర్తిస్తారు కొంతమంది స్త్రీలు. మంచీలు ఇచ్చేటప్పుడు ఎత్తిపోస్తారు. అది గ్లాసులో నుంచి ప్లేట్‌లో సగం, టేబుల్ మీద సగం పడతాయి. అన్నం పెట్టి. అంటే ఎందుకలా జేస్తారనంటే, మా అత్తమామలు ఎప్పుడు గూడా మా ఇంటికి ఇంకా రాకూడదు అని ఒక బ్యాడ్ మోటివ్